ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఇది పొల్ల చెట్లు. ఇవి సుమారుగా 45 నుంచి 60 రోజుల క్రితం నాటినండి. ఇది చెట్టు సుమారుగా 3/4 ఎకరాలు నాటాడు. 3/4 ఎకరాకు గాను అయిన ఖర్చు 40 నుంచి 50 వేలు అయింది. ఇప్పటికీ కర్రలు, దారము, కూలి మొత్తం కలిపి 40 నుంచి 50 వేలు అయింది. ఇంకా మొట్ట కోత కోయాలి. ఈరోజు రేపు 1వ తేదీకి వస్తాము. చూడండి, కాయ బాగా వచ్చింది. పుల్లకాయ. ఇది 60 రోజుల క్రితం బాగా దున్నుకొని తెప్పెరువు బాగా 2-3 లోడ్లు తోలి దాన్ని బాగా 5 మడకలతో దున్ని ఆ తర్వాత నాటాము. సేంద్రియ వ్యవసాయమే. కృత్రిమ ఎరువులు కూడా వేసాం, కానీ తక్కువ వేసాము. సేంద్రియ ఎరువు ఎక్కువ వేసి పంట పండించాము. సేంద్రియ ఎరువు వేసినందుకు చాలా బాగా వచ్చింది పంట. ఇది పంట స్టార్టింగ్ కోత 45 నుంచి 60 రోజుల్లో మొట్టమొదటి కోత కోయచ్చు. ఆ తర్వాత 1.5 నుంచి 2 నెలలకు వస్తాయి. డే బై డే వస్తూ ఉంటుంది. దీనికి నీళ్ళు ఎక్కువ అవసరము. ఈ పంట వేయాలనుకున్న వారు నీళ్ళు కొంచెం బాగుండే విధంగా ఉంటే వేసుకోవచ్చు. నీళ్ళు తక్కువగా ఉంది, మాకు తక్కువ నీళ్ళతో ఈ పంట పండించుకోవాలంటే ఈ పంట అయితే వేయద్దు. అదైతే మేము చెప్తున్నాము. దీనికి వేసినప్పుడు ఇంకా చిన్న బిడ్డలాగా చూసుకోవాలండి. ఈ పంట మన పుట్టిన బిడ్డని ఏ విధంగా ఆ విధంగా చూసుకోవాలి. నాటిన 7 నుంచి 8 రోజులకి మొలక వస్తుంది. మొలక వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా పెస్టిసైడ్స్ కొట్టాలి. అంటే అతి ఎక్కువ కొట్టే పని లేదు. 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి కొట్టాలి. స్టార్టింగ్ పూత పింద దశకు ఇంకోసారి కొట్టాలి. ఆ తర్వాత 40 నుంచి 45 రోజులకి పంట అయితే వేసుకోవాలి. ఇది మొలకెత్తిన 7వ రోజు నుంచి 8వ రోజుకి మనము గొత్తులు వేసుకోవాలి. 7 నుంచి 10 రోజుల లోపల వేసి గొత్తులు వేసి వాటిని ఇంకా దారం అల్లాలి. అల్లిన తర్వాత నీకు 10 నుంచి 15 రోజులకి ఎదగమని స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లో నీళ్ళు ఎక్కువ కావాలి. ఈ పంటకి ఎక్కువగా నీళ్ళు అవసరము. ఎక్కువగా పొద్దున్న సాయంకాలం పెట్టుకోవాలి. ఒక గంట ఖచ్చితంగా